ఓ తల్లి తన కూతురికి ఆరోగ్యం ఎందుకో కొంచెం నలతగా ఉందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ గారు ఆమె పరీక్షలు చేసి బయటకు వస్తూ కంగ్రాచులేషన్స్ అండి అని చెప్పి సంతోషంగా చెప్పాడు. కంగ్రాచులేషన్స్ ఏం డాక్టర్ గారు దేనికి అని చెప్పంటే, మీరు అమ్మమ్మో లేకపోతే అమ్మమ్మ కాబోతున్నారు, కంగ్రాచులేషన్స్ అని అంటే, ఊరుకోండి డాక్టర్ గారు, అమ్మమ్మ కాకపోవడం ఏంటి, అమ్మమ్మ కాబోవడం ఏమిటి, నా కూతురికి పెళ్ళే కాలేదు. ఏమిటి మీ అమ్మాయికి పెళ్ళే కాలేదా? మా అమ్మాయికి పెళ్ళి కాలేదండి, నేను అమ్మమ్మ అవడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మ మీరు ఆవేశపడినంత మాత్రాన రిపోర్ట్లు రాంగ్ అయితే చూపించవు కదా, మీరు నిజంగానే అమ్మమ్మ కాబోతున్నారు. నేను అమ్మమ్మ కావడం ఏంటంటే, మా అమ్మాయి నిప్పు ఏమిటంట, మా అమ్మాయి ఏమిటంట నిప్పు అని అరిస్తే డాక్టర్ గారు గబ్బగబ్బా వచ్చి కిటికీలోంచి రోడ్డు మీద బయట చూస్తున్నారట, ఇట్లాగా ఇలా చూస్తున్నారట. మా అమ్మాయి నిప్పు అని నేను అంటూ ఉంటే కిటికీలోంచి బయటకు చూస్తారు ఏమిటనంటే, డాక్టర్ గారు అంటున్నారంట, ఒంటెల మీద 3 జ్ఞానులు ఎవరైనా వస్తున్నారేమో చూస్తున్నాలేమ్మా అన్నాడు. మీకేం అర్థం కాదు. ఏమర్థమైంది చెప్పండి? ఎవరి కోసం చూస్తున్నాడట? 3 జ్ఞానులు ఎవరైనా ఒంటెల మీద వస్తున్నారేమో చూస్తున్నాను. జ్ఞానులు ఎందుకు చూస్తున్నారు? ఎప్పుడో ఒకసారి నేను పరిశుద్ధ గ్రంథంలో చూశాను, మరియా అనేటటువంటి కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కంటే చూడడానికి జ్ఞానులు వచ్చారట. ఇప్పుడు మరొక మరియా బయలుదేరింది. ఈ మహామర్య కోసం జ్ఞానులు ఎవరైనా వస్తున్నారేమో అని చెప్పి బయటకు చూస్తున్నానులేమ్మా. ఆమె మరియ కాదండి, పెళ్లి కాక మునిపే ఎవరితోనో తిరిగి గర్భం తెచ్చుకున్నటువంటి ఒక తప్పుడుది. డాక్టర్ అంటున్నాడు, రిపోర్ట్స్ వచ్చినాయి అమ్మా, నీ కూతురు ప్రెగ్నెంట్. ఏం చేశావే? ఏం చేసావని చెప్పంటే, కొంపలో నిప్పులు పోసేసింది.